పేదవాడి ఆకలి తీర్చడమే ప్రధాన అజెండాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో అన్నా క్యాంటీన్ పథకాన్ని ప్రారంభించారు. నూతనంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పునఃప్రారంభించనున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ నుండి ప్రారంభించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం 5 రూపాయలకే అందించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి అన్నా క్యాంటీన్లు రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభం అవడానికి సిద్ధమయ్యాయి. ఏదైతే తెలుగుదేశం పార్టీ 2014లో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ల పేరుతో పేదవారికి 5 రూపాయలకే అల్పాహారంతో పాటు భోజనము, దాంతో పాటు నైట్ పూట ఇచ్చినటువంటి డిన్నర్, ఈ మూడు కూడా పేదవారికి అందించే కార్యక్రమంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏదైతే 2019లో వచ్చినటువంటి ప్రభుత్వం, ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో అన్నా క్యాంటీన్లు ఒక్కసారిగా మూతపెట్టిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మళ్ళీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం కూటమి అధికారంలోకి వచ్చే ముందు కూడా ప్రజలకైతే మేనిఫెస్టోలో ప్రధానంగా పెట్టారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే అన్నా క్యాంటీన్లు తెరుస్తామో, పేదవాడికి 5 రూపాయలకే ఆహారాన్ని అందిస్తామని ఏదైతే ఘనంగా ప్రకటించారో ఆ విధంగా తీసుకున్నట్లయితే రేపు ఆగస్టు 15 నుంచి కూడా ముఖ్యమంత్రి గుడివాడ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి గుడివాడ నుంచి అయితే ఈ యొక్క అన్నా క్యాంటీన్లకి మళ్ళీ శ్రీకారం అయితే చుడుతున్నట్లయితే మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఆ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏ విధంగా హర్షం వ్యక్తం చేస్తున్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లు అయితే ఓపెన్ కాబోతున్నాయి. దాదాపు 150 క్యాంటీన్లు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. 80 క్యాంటీన్లు తర్వాత చేస్తా ఉన్నారు. ఏమనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ శ్రేణులుగా మీకు? మన ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టినట్టుగా మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పేదవాడికి, బడుగు బలహీన వర్గాలకి, కార్మికులకి, కర్షకులకి, ప్రతి ఒక్కరికి కూడాను పేదవాడికి ఇన్నే అయినటువంటి అన్నా క్యాంటీన్ను మళ్ళీ మేము ప్రారంభిస్తాము అని చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రం మొత్తం కూడాను 182 అన్నా క్యాంటీన్లు ప్రారంభోత్సవం జరగబోతుంది. దానికి కానీ ఆగస్టు 15 రేపు స్వతంత్ర దినోత్సవం శుభ సందర్భంగా అన్నా క్యాంటీన్లు 100 క్యాంటీన్లు ప్రారంభం కాబోతున్నది. ఇది చాలా ఆనాడు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడే పేదవాడికి గుప్పెడు అన్నం పెట్టాలి అనే ఒక మంచి సంకల్పంతో కూడు గూడు గుడ్డ అనే ఒక ఉద్దేశం మీద ముందు కిలో 2 రూపాయల బియ్యానికి ఆ రోజున పేదవాడికి అన్నం అందించాలనే ఉద్దేశం మీద చెప్పడం జరిగింది. ఆనాడు స్వతంత్రం వచ్చినప్పుడు 80% ఉండేటువంటి పేదరికాన్ని, ముఖ్యంగా ఆ రోజుల్లో 1948లో కూడాను 80% వరకు కూడాను పేదవాళ్ళు అన్నము లేక చనిపోవడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకొని నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టగానే పేదవాడికి అన్నం పెట్టాలి అనే ఒక మంచి సంకల్పం మీద మరి ఆ రోజు కేజీ 2 రూపాయలకి ఇవ్వడం జరిగింది. తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి కూడాను పేదవాళ్ళకి అందరికి కూడా అన్ని వర్గాలకు కూడాను మరి 5 రూపాయలకే అన్నా క్యాంటీన్ ద్వారాగా పొద్దున్నే 7 గంటల నుండి 11 వరకు టిఫిను, 12 గంటల నుండి 3 వరకు అన్నం 5 రూపాయలకే, మళ్ళా 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు కూడా అన్నం పెట్టడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఆయన ఏ విధంగా ఆయన వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం జరిగింది. తర్వాత 2019వ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ అన్నా క్యాంటీన్ ని కూడాను ఎత్తేయడం జరిగింది. దానివల్ల కూడాను ప్రజలు చాలా మంది ఇబ్బంది పడేవాళ్ళు. చాలా మంది కార్మికులు, కర్షకులు, ఇటు రిక్షా కార్మికులు కానివ్వండి, ఆటో కార్మికులు కానివ్వండి, అనేక రకాల్లో ఉండే గృహ నిర్మాణ కార్మికులే కానీ చాలా మంది కూడాను ఈ తిండి లేక ఇబ్బంది పడుతూ ఉండేటప్పుడు 5 రూపాయలకే అన్నా క్యాంటీన్కి వెళ్తే 2 పూటలు మనకి శుభ్రమైనటువంటి భోజనం వస్తుందనే ఉద్దేశం మీద ఎంతో ఆశతో ఎదురు చూస్తుండేటువంటి అటువంటి అన్నా క్యాంటీన్ ని కూడాను జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేసేసి పూర్తిగా అన్నా క్యాంటీన్నే ఎత్తేయడం జరిగింది. కనుక నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆయన ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పెట్టారో ఆ మేనిఫెస్టోలో నిలబెట్టుకోవడానికి రేపు అన్నా క్యాంటీన్ కూడాను స్వతంత్ర దినోత్సవం శుభ సందర్భంగా ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం అయితే గాంధీనగర్ దగ్గర ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ దగ్గర అయితే మనం ఉన్నాము. ఇది అన్నా క్యాంటీన్ నుంచి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చిన్నితో కృష్ణ మేడ.